శిరీష్ గారికి పాపం రితిరి గారు ఫోన్ చేసి సినిమా పోయింది కదా ఎట్టుందని అడగమని చెప్పండి. మళ్ళీ పాపం రామ్ చరణ్ అన్నట్టు అంటారేమో. మళ్ళీ వీళ్ళు అడ్డమైన చేత కథలు తీసుకొచ్చి సినిమా తీసుకోండి. రామ్ చరణ్ అంటారు, ఇంకొకరిని అంటారు. అంటే నేనే అభిమానిగా మాట్లాడడంలా విషయం చెప్తున్నాను. మొన్న పట్టుకొని ఎట మాట్లాడతారు అతను శిరీష్ గారు. ఇప్పుడు సినిమాకి ఈ కథ ఎవరు సెలెక్ట్ చేశారు? చేసింది నిర్మాతలుగా. మీరు నిర్మాత సెలెక్ట్ చేసి సినిమా అలా తీసేసి ఇప్పుడు నితిన్ గారినో ఇంకో హీరోని అంటే ఏం లాభం? ఎట్టో సినిమా అసలు నాయన ప్రతి సీను నాయన ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోదాం అని చెప్తున్నా. నాకు అంత పబ్లిసిటీ వద్దు, ఏదో బాధ చెప్తున్నాను. ఏముంటే నచ్చుతుంది అన్న అట్టను కదా. ఇప్పుడు మీరు దాన్ని లాగబడలేదు. సినిమా అయితే ఏం బాగాలేదు, ఉన్నోళ్ళు అందరూ నిద్రపోతున్నారు. అవన్నీ వద్దనా, ఓ లేదు వస్తుంటారు పోతుంటారు కానీ చెత్త కథ చెత్త స్టోరీ అన్న. అవన్నీ వద్దనా, సినిమా బాగాలేదు అది ఏం కదా. మళ్ళీ పట్టుకొని హీరోలు అంటారు. మళ్ళా పాటలా ఏందో వస్తున్నాయి పోతున్నాయి. అన్నగారు నన్ను వదిలేండి, సినిమా అయితే బాగాలేదు. ఎందుకు అనాల్సింది అనేసి సారీ చెప్పడం ఎందుకు? ఇట్లాంటి స్టోరీ సెలెక్ట్ చేసింది ఎవరు చేశారు? మీరే కదా. దిల్ రాజు అనే నమ్మకంతో తీసుకుపోయి పాపం ఇప్పుడు నితిన్ గారు నితినే కదా, నితిన్ గారు ఒప్పుకున్నారు. ఏం లాభం? తీసుకుపోయి నితిన్ ముంచేశారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఏంటంటే హీరో సెలెక్ట్ చేశారా? కథ కాదు కదా. నేను జస్ట్ ఊరికే చెప్పాను, నన్ను వదిలేండి. అయ్యో కంబ్యాక్ కంటిన్యూ చేశాడు. ఒకసారి తీసిన తర్వాత వేసుకొని చూస్తున్నారా లేదా? నేను అడిగేది ఏంటంటే తీసుకున్నారు కదా, కూర్చొని వేసుకొని చూసారా లేదా? చూడకుండా మా మీద దోసేయడం ఎందుకు? నితిన్ కంబ్యాక్ కోసం 3 హీరోయిన్లు పెట్టారు. 30 మంది పెట్టినా ఆయన వదిలేడు. ఆయన వదిలేడు సార్, వదిలేడు సార్. అది